హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రెష్యూ ఛానల్. యాక్చువల్గా ఈ రెసిపీ ఏంటంటే కంది వేళ్ళ పచ్చడి అనమాట. ఆ మమ్మీ ఏంటంటే పెద్ద మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళారు. సో పెద్ద మమ్మీ దగ్గర ఉన్నప్పుడు ఏం తిన్నావు మమ్మీ అని అడిగాను. మమ్మీ ఏం చెప్తున్నారంటే నాటుకోడి కోసింది పెద్ద మమ్మీ, సో నాటుకోడి కర్రీ తిన్నాము, ఇప్పుడు నైట్కి వచ్చేసి కందివేళ్ళ పచ్చడి చేసుకున్నాము అని. సో వెంటనే నాకు ఏం వంట చేయాలా అన్నప్పుడు మమ్మీ ఐడియా ఇచ్చినారు. సో మమ్మీ ఏం చెప్పిందంటే, యాక్చువల్గా మా ఇంట్లో ఇంతకుముందు కందివేళ్ళ పచ్చడి చేసేవాళ్ళు, అయితే నేను ఎప్పుడూ చేయలేదు, మా సిస్టర్ అయినా మా మమ్మీ అయినా చేసేవాళ్ళు. సో ఈ రెసిపీ గురించి నాకైతే ఐడియా లేదు. సో కందిబ్యాళ్ళని ఏంటంటే మా మమ్మీ ఏం చెప్పారంటే దూరగా వేయించాలి, అవి పూర్తిగా మాడిపోకూడదు, అట్లని పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ రాకూడదు అని చెప్పారు. సో అలా అందుకోసమని నేను ఏం చేస్తాను, అవి చక్కగా ఫ్రై చేశాను. అలాగే ముందు టమాటా ఫస్ట్, తర్వాత ఒట్టిమిరపకాయలు అవి చక్కగా ఫ్రై చేయాలి, అవి కూడా మాడకుండా చూసుకోవాలి అని చెప్పారు. అలానే చేశాను. అండ్ టమాటాస్ వేయాలి. ఫస్ట్ టమాటాలు మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసి జస్ట్ స్టవ్ ఆఫ్ చేయాలి, అంటే జస్ట్ ఆ వేడి మీదనే అవి కొంచెం మగ్గిపోతాయి అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఆ కందిబ్యాళ్ళు, ఒట్టిమిరపకాయలు, ఉప్పు, కొంచెం చింతపండు వేసి మిక్సీ తిప్పమన్నారు. సో వాళ్ళైతే ఏంటంటే వాళ్ళు దంచుకున్నారంట, బట్ నాకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఇలా చేసేసాను. అండ్ అలాగే దాంట్లో టమాటా కొంచెం ఆనియన్ వేసి తిప్పమని చెప్పారు. అండ్ కొన్ని ఆనియన్ పక్కనే పెట్టుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం వాటర్ అవసరం అవుతుంది, సో నేను కొంచెం వాటర్ కూడా వేసాను. వాటర్ వేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మిగిలిపోయిన ఆనియన్స్ వేసుకున్నాను. ఈ పచ్చడి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బట్ నాకేమనిపించిందంటే దీంట్లో నేను ఇంకా కొన్ని టమాటాలు యాడ్ చేయాలి, ఎందుకంటే కందిబ్యాళ్ళు ఎంత చేసా కూడా అవి గట్టిగా అవుతుంది కాబట్టి దీంట్లో నేను ఇంకా కొన్ని టమాటాలు యాడ్ చేయాలి. అండ్ మా ఇంట్లో వాళ్ళు కొన్ని ఒట్టిమిరపకాయలు కూడా యాడ్ చేయమన్నారు. ఓకే అండి, మరి బాయ్.